SG Consultancy Services. Study MBBS in Russia, Philippines. అత్రాన నా గుండె మంట చల్లారిపోతుందా? ఇంట్లో ఆడదాని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్నిగుండమే. భర్త ఇష్టపడే ఆడదానిలో ఉన్నదేంటి, తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆడదాని గుండెని రంపోలా కోసేస్తుందండి. ఆ బాధ అనుభవించే ఆడదానికే తెలుస్తుంది. ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు, ప్రకటనలు ఎందుకు? మరో భర్త కోసం ఏ చేసుకోవద్దంటారా? చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివ్రతాన్ని పేరు తెచ్చుకోమంటారా? నీ మగవాళ్ళు శ్రీకృష్ణులా ఉండాలి, ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి, అంతేగా? నేను చాలా పొరపాటు చేశానని నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టి పిసుక్కుంటూ బతికేదాన్ని మహారాణి. నిజమే, నన్ను మహారాణి చేశారు. ఎంతవరకు? నీ మనసులో ఉన్న పట్టపురాణి తిరిగి వచ్చే వరకు. ఆ తర్వాత నన్ను వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు. రేపు మరో రాణి వస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది ఆ ప్రియ. వసంత వసంత అని కాదు, ఒసే ఆర్దానా అని పిలవండి. ఈ ఆర్దైనా ఒకటే. యుగాలు మారినా ఆర్దాని చరిత్ర మారలేదు. తన గొప్పతనం కోసం పెళ్లాన్ని అడవికి పంపినవాడు ఒకడు, తన వ్యసనం కోసం పెళ్లాన్ని జోదం ఆడినవాడు ఒకడు, తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్లాన్ని అమ్మేసిన వాడు ఒకడు. వాళ్లే మీ మగాళ్ళకి ఆదేశం. ఆర్దాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు. నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. అదే అదే ఆ హద్దుల్లోనే మీరు ఆడదాన్ని ఉంచుతున్నారు. ఆడది నోరు విప్పితే నీటి తప్పిన మీ బతుకులు బజార్ను పడతాయని మీకు భయం. అందుకే ఆడదానికి పాతివ్రత్యం సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరిగిపోతవుతున్నాడు. అంటే నేను తిరిగిపోతున్నా? భార్యను వదిలేసి మరో ఆడదాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు. మరొక మాట మాట్లాడేవాడే చంపేస్తాను. నన్ను చంపడానికి కొట్టడానికి మీకే అధికారం ఉంది. నువ్వు నా పెళ్ళానివి. విడాకుల పత్రం మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తెగిపోయింది. కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివి. తలుచుకుంటే నేనేమైనా చేయగలను. ఏం చేస్తావు? పెళ్ళమైనా సరే ఇష్టం లేకుండా చేయవేయడానికి వీలేదు. వదలండి. వదలను. ఏం చేస్తావే? మీరేం చేసినా నోరు ముసు కూర్చోడానికి నేనేం పాత వసంతరు కాను. పశువులా ప్రవర్తించకండి. నన్ను పశువు అంటావా? పశువులాగే ప్రవర్తిస్తాను. అయ్యగారు, అయ్యగారు, అబ్బాయి గారు చిన్నమ్మ గారిని. ఇన్స్పెక్టర్, ఆ రాస్కల్ ఆయన్ని బలవంతం చేయబోయారు. అరెస్ట్ హిమ్. సార్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా? ఎస్, కలుసుంటే వాళ్ళ భార్యాభర్తలే, అది కాపురమే. కానీ విడిపోవాలని విడాకులకు అప్లై చేసినప్పుడు కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఆగండి ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ప్రభావతి, వీళ్ళని అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేదేమిటి, సాధించేదేమిటి? అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు. బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఎవరు. అప్పుడు వీడు వసంతతోనే కలిసి ఉన్నారు. అంటే చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా? కోర్టు వాళ్ళకి విడాకులు ఇవ్వకపోతే వాడు వసంతని చేరదీస్తాడా? పోలీసులు వాడి మనసు మారుస్తారా? కోర్టు వాడి బుద్ధి మారుస్తుందా? అంటే వాడేం చేసినా నోరు ముసు కూర్చోవాలా? ఏం చేస్తారు మరి? కాపురం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్, సారీ, మా వాడి తరపున వాడు చేసిన తప్పుకి నేను చెంపలేసుకుంటున్నాను. నోర్మై, అమ్మాట అమ్మ. చూడండి, వాళ్ళిద్దరిని కలపాలనే ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు. ప్లీజ్ వెళ్ళండి సార్. అమ్మా వసంత, ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా. నన్ను క్షమించు. ప్రభావతి, అవునులే, నీ కొడుకు మారడు. దారి తలరాత మనం మార్చలేం.
రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేతకాని ధృతరాష్ట్ర దంపతుల్లాగా మనం కూర్చోవాలి. మన కోడలకు అన్యాయం జరుగుతుంటే న్యాయవాదులమైన మనం ప్రేక్షకులుగా మారాలి. నో నెవర్. విడాకులు ఇచ్చిన మరుక్షణాది కోడలు కాదండి, మన కూతురు. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను, న్యాయం ప్రతిగా ఉందని నిరూపిస్తాను. ఏ ఆడదానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపురానికి కొత్త పేజీ రాస్తాను. వేణుగారు, ఇది మీకు నేను రాస్తున్న ఫస్ట్ లెటర్. లవ్ లెటరో లీవ్ లెటరో ఆ దేవుడికే తెలియాలి. ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలని వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. 100 ఏళ్లు పచ్చగా మీతో కాపురం చేయాలనే కల మంచు పువ్వులా కరిగిపోతోంది. ఇక నా గురించి అనవసరం. ప్రియ మీకు రాసి పెట్టుందనుకుంటాను. మీ ఇద్దరి కాపురం కలల కౌగిలి కావాలని ఆశిస్తూ నా చెల్లి ప్రియని ఆశీర్వదిస్తూ ప్రియని మరో వసంతని చేయకుండాని ప్రార్థిస్తూ తెలుపా మరి మీకు ఏమీ కాలేని మీ వసంత. కోసము తల వంచుకున్నదు, 7 అడుగులేసి బతుకు పంచుకున్నదు. ఏ తాళి కోసము తల వంచుకున్నదు, 7 అడుగులేసి బతుకు పంచుకున్నదు. ఆ తల్లి మెడకే అది నీతి సూత్రమై, మగాడు రాసుకున్న వేద శాస్త్రమై, ఇల్లాలి బతుకులో కన్నీళ్లు నింపితే, కల్లోల జీవితం కళ్ళెర్ర బారితే, యుగ యుగాల బ్రహ్మముడికి అర్థమేమిటి, చెరిసగాల జీవితాల గమ్యమేమిటి?
చూడమ్మా, మీ ఇద్దరు విడాకులకు అప్లై చేశారు కదా? అవును. సంవత్సరం గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికి మీకు సమ్మతమేనా? సమ్మతమే. ఈ విషయంలో మీ పైన ఎటువంటి బెదిరింపులు ఒత్తిళ్లు లేవు కదా? లేవు. డాక్టర్ వేణు, మీరు కూడా విడాకులకు అప్లై చేశారు కదా? చేశాను. విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? మిస్టర్ వేణు, విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. వసంత నిన్ను వదులుకోదు, వసంత నుంచి నేను విడిపోలేదు, వసంత నేను వదులుకోలేదు. వసంతగా నేను విడాకులు ఇవ్వను, వసంతగా నేను విడాకులు ఇవ్వను, వసంతగా నేను విడాకులు ఇవ్వను. అవును సార్, నా భార్య మరొకరికి భార్య అవుతుందనే ఊహని నేను భరించలేకపోయాను. రేపు మరొకరితో కాపురం చేస్తే ఎలా భరించగలను సార్? అలాగే నేను ప్రియతో తిరిగినప్పుడు వసంత పడిన మనోవేదనని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. విడాకులు ఇస్తానంటే నా సుఖం కోసం ఒప్పుకున్న వసంతని నేను వదులుకోలేను సార్. డాక్టర్, ప్లీజ్ అరేంజ్ ఫర్ ఆపరేషన్. సారీ సార్, సర్జన్ ఇస్ నాట్ అవైలబుల్. అవును, మీరే ఎందుకు చేయకూడదు? నో, ఈ పరిస్థితిలో నేను చేయలేను. అవసరం లేదు, నేను చేస్తాను. ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. అందుకే నీ ఇంటికొచ్చి నీ భార్యను చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. నీ భార్యని చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. ప్రియా, 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 నా భార్యను తప్పదు, తప్పదు, నా వసంతం తప్పదు, తలుపు తీ. నా భార్యను తప్పదు, వసంతం తప్పదు. She's all right, Venu. మీరు వెళ్ళి చూడొచ్చు. ఏ ఆడదైనా తనకు శ్రీవారు కావాలనుకుంటుంది. తన శ్రీవారికి
తనే ప్రియురాలుగా ఉండాలనుకుంటుంది. అంతేకాని తన శ్రీవారికి మరో ప్రియురాలు ఉండడం ఏ ఆడది భరించలేదన్న నిజాన్ని, మనసు కన్నా మాంగళ్యం గొప్పదన్న సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను.